అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. రేపు రథసప్తమి రాబోతుంది కదా, దానికోసం ముందుగానే మీకు చిక్కుడుకాయలతో రథం ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఈరోజు ముందు రోజే చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఒక 7 చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇవి పుచ్చులు మచ్చలు లేనివి చూసి తీసుకోండి. గింజలు బాగా ఉన్నవైతే బాగా నిలబడుతుంది రథం అనేది. తర్వాత దీనికి స్టిక్స్ వచ్చేసి 2 స్టిక్స్ కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఊదివస్తి పుల్లలు తీసుకున్నానండి, దేవుడికి కదా బాగుంటాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా చిక్కుడుకాయలని ఇలా పండుకోబెట్టిన దాన్ని నిలబెట్టి వాటి గింజలకి గుచ్చండి. మీరు ఎప్పుడైనా సరే తోలుకు గుచ్చితే ఏంటంటే మన చేయి తగిలినా కానీ వాలిపోతుంది అనమాట. ఇలా గింజలకి గుచ్చండి. చూసారు కదా, చిక్కుడుకాయని ఇలా నిలబెట్టినట్లు అట్లా పెట్టి కూర్చోండి అనమాట. తర్వాత 4 పక్కల కూడా 4 స్టిక్స్ ఇలా గుచ్చి నిలబెట్టి కూర్చుంచండి. తర్వాత వాటికి కింద ఎలాగైతే ఏ షేప్లో అయితే చిక్కుడుకాయలు పెట్టారో సేమ్ అదే షేప్లో 4 స్టిక్స్ ఉన్నాయి కదా, 4 స్టిక్స్కి 2 వైపులు చిక్కుడుకాయలు పెడితే సరిపోతుంది. అదేంటంటే రథానికి 4 పక్కల స్తంభాలలాగా అలా అనమాట. చూసారు కదా, అలా కూర్చోండి. ఇదేంటంటే రథసప్తమి రోజు సూర్య భగవానుడి ఆవాహన చేసి మనకు ఆయన గుర్రాన్ని ఆయన రథాన్ని తయారు చేసి మనం పూజ చేసుకున్నట్టు అనమాట. అందుకని ఇది చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. తర్వాత మిగిలినటువంటి 3 చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఆ 3 చిక్కుడుకాయలను కూడా ఒకవైపు కూడా 3 ఒకే స్టిక్కి అలా గుచ్చండి. ఇదేంటంటే పైన గోపురం లాగా తయారు చేసినట్టు. ఇప్పుడు ఏంటంటే ఒకవైపు మాత్రమే చిక్కుడుకాయ మధ్యలో గుచ్చాల్సి వస్తుంది. ఈ స్టిక్ ఏంటంటే ఇంతకుముందు చూపించినంతగా అంత పెద్దగా అవసరం లేదండి, కొంచెం చిన్నగా కట్ చేసుకొని మీరేం చేస్తారంటే ఒకవైపు అటు సైడ్ మూల ఇటు సైడ్ మూల 2 చిక్కుడుకాయల తలలు కూడా గుచ్చండి. అప్పుడేమవుతుందంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఇలా అటు సైడ్ ఇటు సైడ్ అనమాట. తర్వాత స్టిక్స్ ఎక్స్ట్రా ఉంటే మనం తుంచేసుకోవచ్చు. ముందైతే మీరు జాయింట్ అర్థం కావాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా ఏమైనా ఎక్స్ట్రా స్టిక్స్ ఉంటే తీసేసుకోవచ్చు అనమాట. రెండో సైడ్ వచ్చేసి ఒక చిక్కుడుకాయ ఉంటుంది కదా అటు సైడు, అప్పుడు దాన్ని మిడిల్లో గుచ్చండి. అర్థమవుతుందా? అటు మిడిల్లో గుచ్చండి అలా అనమాట. చూసారు కదా, ఇప్పుడు గోపురం తయారైంది, కిందది కూడా తయారైపోయింది. ఇప్పుడు మనం గింజలతో అలా గుచ్చుకుంటే కనుక పూజ చేసేటప్పుడు కూడా ఇలా చేయి తగిలినా కానీ వాలిపోకుండా పడిపోకుండా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. చూశారు కదా, సూర్యభగవానుడి రథం అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు దీనికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్నానం చేసి వీటికి బొట్లు పెట్టుకునేటప్పుడు మాత్రం ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అనుకుంటూ బొట్లు పెట్టుకోండి. మనం సూర్యదేవుని రథం కదా ఇది తయారు చేస్తున్నాం కదా, ఇది కూరగాయలతో తయారు చేసాం కాబట్టి దాన్ని ఆవాహన చేసినట్లు, అంటే సూర్యభగవానుడి రథం ఇదే అని మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి దేవుడి నామస్మరణ చేసుకుంటూ బొట్లు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం సంక్రాంతి పండుగ అయిన దగ్గర నుంచి కూడా ఆవు పిడకల్ని ఎండపెట్టి ఆ పిడకలతోటి మనం పాలు పొంగిస్తామండి. ఆ రోజు రథసప్తమి రోజు సూర్యభగవానుడికి ఆ రోజు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి. ఇంకా ఆదిత్య హృదయం ఆ రోజు చదువుకుంటే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చిక్కుడుకాయలతోటి రథం తయారు చేసుకొని సూర్యభగవానుడి ఆవాహన చేసుకొని చక్కగా పూలతో అలంకరణ చేసుకొని ఆ రోజు ఆవు పిడకల మీద మీకు ఒకవేళ వీలుగా లేకపోతే గ్యాస్ స్టవ్ మీదే 4 పక్కల కూడా ఆవు పిడకలు చిన్నవి పెట్టేసి దాని మీద కూడా పాలు పొంగించినా కానీ సరిపోతుందండి. అలా పొంగించినటువంటి నైవేద్యాన్ని సూర్యభగవానుడికి సమర్పిస్తూ ఆ రోజు ఆదిత్య హృదయం చదువుకుంటూ విశేషమైన ఫలితం ఉంటుందండి. అలాగే జిల్లేడాకులు రేగిపండ్లు చిక్కుడాకులు కూడా తెప్పించుకోండి. జిల్లేడాకులు రేగిపండ్లు ఏంటంటే భుజం మీద తల మీద పెట్టుకొని స్నానం చేయటం ద్వారా ఆ నీళ్ళు అనేది మన బాడీ మీద పడటం వల్ల మనకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ పోతాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి జిల్లేడాకులు రేగిపండ్లు కూడా తలమే పెట్టుకొని చేయండి. చిక్కుడాకులు ఏంటంటే ఆవు పిడకల మీద ఆవు పాలతోటి చేసినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి 7 చిక్కుడాకుల్లో నైవేద్యంగా సమర్పించటం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. అలాగే ఈ పూజా కార్యక్రమాలు విధానాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే కేవలం చిక్కుడుకాయలతో రథాన్ని మాత్రమే చూపిస్తున్నానండి. చూశారు కదా, తర్వాత చుట్టూ కూడా పూలతోటి అలంకరణ చేసుకొని మధ్యలో కూడా పూలు పెట్టి మనం దేవుడి దగ్గర పెట్టుకొని ఈ రథాన్ని మనం
సూర్య భగవానుడి రథంలాగా ఆవాహన చేసుకొని మనం పూజ చేసుకోవాలండి. ఇది చాలా విశేషమైందండి, చూడటానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.